సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. మురళీ నాయక్ మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశం ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుడిగా మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి ప్రతి సాటర్డే నో బ్యాక్ డే అయినా సమాజంలో ఏ విలువలైతే మనం ఆశిస్తున్నామో అది పిల్లలకి చెప్తాం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైంది నాకు దగ్గరైంది మహిళల్ని గౌరవిస్తాం. తెలుగు వాడక భాషలో మహిళల్ని అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దన్న పదాలు మనం వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వండి. ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా.